హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు, నేనైతే చాలా బాగున్నాను. మీరుగా నా ఛానల్ చూస్తే ఫస్ట్ టైం తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ ఫోన్ వరకు వస్తాయి. అండ్ అలాగే మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్, క్లీనింగ్ వీడియోస్ అండ్ డైలీ వ్లాగ్స్ అన్నీ ఉంటాయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఈవేళ జస్ట్ ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేయబోతున్నాను. సో ఈవేళ అయితే ఇది రొటీన్ అయితే ఈవినింగ్ 5 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ అయితే నేను దోసలకి, ఇడ్లీకి పప్పు అనేది నానబెట్టేసాను. సో వారానికి ఒకసారి ఇలాగ మనం పప్పు అనేది గ్రైండ్ చేసి పెట్టుకుంటే టోటల్ వీక్ అంతా మనం టిఫిన్కి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. మధ్య మధ్యలో ఉప్మా, ఇంకో సేమియా ఉప్మా ఇలాంటివి చేసుకోవచ్చు. కానీ కొంచెం పిండి అనేది మనకి సేఫ్ సైడ్ ఉంటే గబుక్కుని గెస్ట్లు త్వరగా వచ్చినా కూడా అండ్ అలాగే మనకు కావాల్సినప్పుడు కూడా ఉంటుందన్నమాట అందుబాటులో. బ్రేక్ఫాస్ట్ అనేది పెద్ద వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ ఇడ్లీకి అయితే పిండిని గ్రైండ్ చేస్తాను. అండ్ ఇడ్లీ పిండి ఎలా చేయాలో నేను ఆల్రెడీ నా అంజూస్ కిచెన్ అనేది కుకింగ్ ఛానల్లో పోస్ట్ చేశానండి, మీరు చెక్ చేయండి. సో అండ్ నేను ఇప్పుడు నార్మల్గా ఎలా చేస్తున్నానంటే 8 అవర్స్ ముందే నానబెట్టేస్తాను. అన్ని మినపగుళ్ళు, అటుకులు ఈక్వల్ క్వాంటిటీలో నానబెడతాననమాట. నేను ఎప్పుడో చిన్న చిన్న గ్లాస్ నానబెడతాను. అటుకులు, మినపగుళ్ళు ఈక్వల్ క్వాంటిటీలో కడిగేసి బాగా నానబెట్టేసి గ్రైండ్ చేసే ముందు కొంచెం ఒక గుప్పుడు రైస్ వేస్తాను. రైస్ వేసి గ్రైండ్ చేస్తాను అంతే. అలాగే మన మెంతులు ఉంటాయి కదా, మెంతులు కూడా నేను ఒక స్పూన్ వేసి నానబెడతాను పిండి నానబెట్టేటప్పుడే. దానివల్ల మనకి ఇడ్లీ అనేది బాగుంటుందన్నమాట, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి ఇడ్లీ బ్యాటర్ కూడా మంచి సాఫ్ట్గా వస్తుంది. అలాగే మెయిన్ నేను మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి అందుకే పప్పుతో పాటు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేస్తాను. గ్రైండర్లో గ్రైండ్ చేసిన తర్వాత అప్పటికప్పుడు ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది. మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కూల్ వాటర్తో గ్రైండ్ చేస్తాను. కూల్ వాటర్ గ్రైండ్ చేయడం వల్ల మనకి ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తాయి, ఫర్మెంటేషన్ కూడా బాగా అవుతుంది. అండ్ అలాగే నేను నార్మల్ గ్రైండర్లో అయితే 1కి 3 వేస్తారు. నేనైతే మిక్సీకి అయితే 1కి 4 వేస్తాను. మా మమ్మీ చెప్పింది ఇలాగా. మా మమ్మీ టిఫిన్స్ చాలా బాగా చేస్తుంది. ఇడ్లీ అయితే ఇంక నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది, అంత బాగా చేద్ది అనమాట. గ్రైండర్ యూస్ లేక ఉత్తి మిక్సీలోని ఇడ్లీలు సాఫ్ట్గా మల్లెపూలాగా అంతా నోట్లో కరిగిపోతాయి. ఎప్పుడు మా అమ్మగారి ఇంటికన్నా కూడా నేను మా మమ్మీ చేసే టిఫిన్స్ కోసం వెయిట్ చేస్తాను, అంత బాగా చేద్ది అనమాట. ఇడ్లీ అయితే హైలైట్. ఎంత ట్రై చేసినా నాకైతే అస్సలు అలా కుదరదండి, కానీ ట్రై చేస్తానమాట. నెక్స్ట్ ఇడ్లీ పిండి కూడా రవ్వ కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ దోశకు కూడా మిక్సీ రుబ్బేస్తాను. ఆల్రెడీ నేను దోశకి మీకు మెజర్మెంట్స్ చెప్పాను కదా, 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు రేషన్ బియ్యం వేస్తాను. అలాగే కొంచెం శనగపప్పు, కొంచెం సగ్గుబియ్యం, అలాగే ఒక చిన్న స్పూన్ మెంతులు వేస్తానమాట అంతే. అది కూడా సాఫ్ట్గా పేస్ట్ లాగా మెత్తని కాటుకలో రుబ్బేసేసి దానైతే నెక్స్ట్ ఇప్పుడు ఫర్మెంటేషన్ పెట్టేస్తాను అనమాట. కదపకుండా ఇంక పక్కన పెట్టేద్దాం. నేనైతే ఒక ఏరియా క్లీన్ చేసి కింద అయితే క్లాత్ వేస్తాను, ఎందుకంటే మనకి కింద ప్లేట్ వేసుకోవచ్చు. ఇంకా ఫర్మెంట్ అయిన పిండి పొంగుద్ది కదా, డబల్ పని అయిపోద్ది అనమాట. సో దాని గురించి కింద క్లాత్ ఆర్ ప్లేట్ పెట్టుకోండి. నెక్స్ట్ అయితే నేను గ్రైండ్ చేసిన పిండిలన్నీ కూడా ఆ ప్లేస్లో పెట్టేస్తాను. ఇంకా అది పొద్దున వరకు కదపను, జస్ట్ మార్నింగే వాటిని తీస్తాను అనమాట. కొంచెం మనం మిక్సీ వేసిన కొంచెం వేడిగా ఉంటుంది కదా, కొంచెం చల్లగా అయిన తర్వాత లిడ్స్ అన్ని క్లోజ్ చేసుకోండి అనమాట, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. సో చల్లగా అయిన తర్వాత లిడ్ క్లోజ్ పక్కన పెట్టిన పిండి చక్కగా ఫర్మెంట్ అయిపోద్ది. అండ్ ఏరియా చూసారా ఎలాగైపోయిందో, మనం చూడడానికి కనపడదు కానీ పిచ్చి మెస్సీ అయిపోతుంది. మిక్సీ ఒకటి పాతదైపోయిన, జార్స్ అన్నీ పోయినాయి. జస్ట్ పిండి రుబ్బితే చుట్టూరు అయితే స్పిల్ అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ మార్చాలి, బట్ ఎందుకని మిక్సీ బాగానే జార్స్ అయిపోయిన, జార్స్ మారుద్దాం ఎందుకు వేస్ట్ అనవసరం ఖర్చు అని చెప్పి నేనైతే ఇంకా అలాగా తీసుకొస్తూ ఉన్నాను. చూడాలి. సో ఇప్పుడు నా ఏరియాని జస్ట్ స్కాచ్ బైట్కి బాగా తడి అప్లై చేసి గట్టిగా పిండేసి మొత్తం ఏరియా అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను. అండ్ ఎవ్రీ టైం ఎప్పుడు చట్నీ చేసినా, ఎప్పుడు మిక్సీ పట్టినా కూడా ఆ క్లీనింగ్ అనేది కామన్ అనమాట మా ఇంట్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి వంటగదిలో ఒక సైడ్ రైస్ అయిపోతుంది, ఒక సైడ్ మా బాబు వచ్చేస్తాడు స్కూల్ నుంచి కాబట్టి ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గని కోసం మరమరాలు నానబెట్టి దాంట్లో శనగపప్పు పౌడర్ కూడా కలిపేసి ఉంచాను. నేను కర్రీకి అయితే సోయా చిప్స్ కర్రీ చేస్తున్నాను. సో సోయా చిప్స్ కర్రీ మీలో ఎంతమంది ఎలా చేస్తున్నారు? చాలా సింపుల్గా మసాలా లేకుండా చేస్తానండి. ఫస్ట్ అయితే ఆయిల్లో వెల్లుల్లి, కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టి సోయా చిప్స్ వేసి బాగా ఫ్రై చేస్తాను. చాలా సింపుల్. ఈ సమ్మర్ కాబట్టి అల్లం వెల్లుల్లి కూడా అస్సలు వాడను, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. అండ్ అలాగే దీంట్లోకి మెయిన్ నేను వేసేది ఏంటంటే చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఒక గంటకి ఆల్రెడీ రెసిపీ మీకు పెట్టాను, ఫుల్గా షేర్ చేయను. జస్ట్ మరుగునాల్లో వేపిన శనగపప్పు పౌడర్ కలిపేసి నేను
పోపు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇవే ఆయిల్ ఫ్రై చేసి ఈ మరమరాలు నానబెట్టిన దాంట్లో కలిపేస్తాను అంతే సింపుల్గా. ఒక చిన్న నిమ్మ చెక్క కూడా పిండుకోవచ్చు. అండ్ మా బాబుకి ఒకటి వాడి నిమ్మ చెక్క తిండు కాబట్టి నిమ్మరసం తాగడు, అంటే టేస్ట్ వాడికి నచ్చదనమాట. అందుకే జస్ట్ ఊరిని వేసేసి కలిపేస్తాను. చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు ఈవినింగ్ టైంలో కూడా చాలా బాగుంటుంది అనమాట. డిన్నర్లో కూడా ఈ రెసిపీని రిప్లేస్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ కర్రీ అయితే సోయా చిప్స్ కర్రీలు నేను ఇక్కడ ఆ పసుపు కారం సాల్ట్ వేసేసిన తర్వాత పెరుగు పైన మేగడ ఉంటుంది కదా, ఆ మేగడని ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా ఫుల్ యోగట్లో బీట్ చేసుకుని ఈ ప్రాసెస్లో యాడ్ చేసి కొంచెం ఫ్రై చేస్తాను. ఈ కర్రీకి అదే టేస్ట్, పైగా సమ్మర్ కాబట్టి చాలా కూడా చేస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉండదు దాంట్లో. తర్వాత వాటర్ వేసుకుని సరిపడంత ఉప్పు వేసుకుని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ టేస్ట్ దగ్గరికి వస్తే పైకి ఆయిల్ తేలితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ లోపు ఆ వాటర్ పోసేసి దాన్ని మగ్గడానికి పెట్టిన తర్వాత ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ రైస్ అనేది వారుస్తాను. మీరు నా వ్లాగ్స్ ఫాలో అవుతూ ఉంటే మీకు తెలుస్తుంది. నేను ఎప్పుడు అన్నం వారుస్తాను. కుక్కర్ కానీ ఎలక్ట్రిక్ కుక్కర్ కానీ ఇలా ఈజీ మెథడ్స్ ఎప్పుడు ఎంచుకోను. నేను ఎప్పుడు ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీలాగే రైస్ వారుస్తాను. ఎందుకంటే మా ఇంట్లో తినరు, అండ్ అలాగే బాడీకి కూడా హీట్ కాబట్టి హెల్త్కి మంచిది కాబట్టి నేను జస్ట్ ఎప్పుడు అన్నం అనేది టైం పట్టినా కూడా వారుస్తాను. అది కూడా చాలా నీట్గా వారుస్తాను. ఎలాగంటే అలాగ అటు ఇటు పడిపోయినట్టు వార్చును. ఆ రైస్ కూడా కింద వాటర్లోకి రాదు, అది నీట్గా వారుస్తాను అనమాట. సో ఫైనల్గా కుకింగ్ అంతా అయిపోయింది. స్నాక్స్ కూడా పక్కన పెట్టేసి ఎమ్మి కర్రీ చూసారా దగ్గరికి వస్తే అదిరిపోద్ది అనమాట. సో ఫ్రెండ్స్, ఈవినింగ్ బ్లాగ్ నాకు మీకు నచ్చినట్టే తప్పకుండా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.